ఇలాంటి వేడి వేడి మటన్ పలావ్ మన ప్లేట్లో ఉంటే భలే ఉంటది కదా. నిన్న పని మీద రాజనగరం వచ్చినప్పుడు అక్కడ నుంచి తినడానికి రాయుడు గారి మిలిటరీ హోటల్ కి అయితే వచ్చాం. నేనైతే ఇక్కడికైతే ఫస్ట్ టైం వచ్చా. రైలు బండి చూడడానికి ఎంత పొడుగుందో ఈ రెస్టారెంట్ కూడా అంతే పొడుగుంది. మేమైతే ఈవినింగ్ 4 కి వెళ్ళాం. వెళ్ళగానే రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ, మటన్ దాల్చా అయితే చెప్పాం. ఆ మటన్ ముక్కను అలా తీసుకుని ముట్టుకుంటే మెత్త మెత్తగా భలే ఉంది. అలా ముక్క తీసుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటే నాకైతే అంత అనిపించలేదు. పర్లేదు బానే ఉందనిపించింది. కానీ ఇక్కడ మటన్ దాల్చా గురించి ఎంత చెప్పినా తక్కువే మామ. అలా మటన్ దాల్చా వేసుకుని ఆ రైస్ లో కలుపుకు తింటే చాలా బాగుంది. మా వాళ్ళకి కూడా మటన్ దాల్చా అయితే చాలా బాగా నచ్చింది. మటన్ దమ్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. అదే రేటు చూసుకోవాలంతే. తర్వాత ఉమా చికెన్ 40 ఎప్పుడైతే చెప్పాం. ఈ చికెన్ పీసులు అయితే పెద్ద పెద్ద వచ్చాయి. ఈ చికెన్ వేపుడు కూడా చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత పాపాయమ్మ ఫ్రాన్ 40 ఎప్పుడైతే చెప్పాం. దీని టేస్ట్ అయితే అంతగా అనిపించలేదు మాకైతే. మేమైతే ప్లేట్ లోనే వదిలేసాం. తర్వాత బండి స్టైల్ బిర్యానీ అంట. ఇందులో అయితే 2 లెగ్ పీసులు ఇచ్చారు. మన మామగాడు అయితే గోంగూరతో కలుపు తిన్నాడంట. టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు. కానీ ప్లేన్ రైస్ అయితే అంత ఫ్లేవర్ఫుల్ గా ఏమీ లేదు. మాకైతే శాంపుల్ గా గ్రేవీలు ఇచ్చారు. ఆ కోడికూర కర్రీతో తింటే టేస్ట్ అయితే బాగుంది మామ. నార్మల్ గా తింటే అంత అనిపించలేదు. వాళ్ళు ఇచ్చిన కర్రీలతో తింటే బాగుంది. లాస్ట్ లో ఆఫ్రికా డిలైట్ తో ట్రై చేసాం. దీని టేస్ట్ అయితే బాగుంది. మా బిల్ అయితే 1865 రూపాయలు అయింది. ఇక్కడ తిన్న ఫుడ్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్ ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఫాలో మాత్రం కొట్టండి.